సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. రాష్ట్రాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. సప్తమంలో 3 గ్రహాలతో కలిసి ఉన్నాయి. రాహువు, బుధుడు, శుక్రుడితో కలిసి ఉన్నారు. అష్టమ శని నడుస్తోంది. అష్టంలో శని కూడా వీరికి అంత అనుకూలంగా లేదు. అయితే పంచమ అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో బలంగా ఉన్నారు. వీరికి ధనాదాయం బాగుంటుంది, రాబడి బాగుంటుంది. అయితే ఇంట్లో మనశ్శాంతి మటుకి చాలా కరువు అవుతుంది. సహోదరి సోదరు మధ్య విభేదాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య విభేదాలు కావచ్చు. ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక అలజడి, ఏదో గొడవ ఇటువంటి జరిగే అవకాశం ఉంది. రాష్ట్రాధిపతి అంత బలంగా లేదు వీరికి. అన్నీ అనుకూలంగా ఉన్న కూడా రాష్ట్రాధిపతి అంత బలంగా లేకపోతే మన ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మనకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదే, మనకు గుర్తించడం లేదే, ఎంత కష్టపడుతున్నాం, పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి అనే ఒక భావన ఎక్కువగా ఉంటుంది. సంతాన సంబంధించిన విషయాలు కూడా మిమ్మల్ని లెక్క చేయకపోవడం ఒక మనోవేదన కారణమవుతుంది. ఏదైనా సరే నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఎంతో కష్టపడతారు. వ్యాపారపరంగా బాగుంటుంది, వృత్తి ఉద్యోగాల్లో కూడా బాగుంటుంది. కానీ ఇంట్లో మటుకి ఏదో ఒక విధంగా డిస్టర్బెన్స్ చేసి మానసికమైన క్షోభ గురి చేసే అవకాశం గోచరిస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి దైవారాధన చేసుకుని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగింది. వీరికి అష్టమ శని నడుస్తోంది. శనికి తైలాభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తులు ఉన్న వారికి కాస్త నిరాశ అని చెప్పవచ్చు. కష్టం తగిన ప్రతిఫలం ఒక్కోసారి చేదాకా వచ్చి చేజారిపే అవకాశం గోచరిస్తుంది. చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు 6 ఉన్నారు. శత్రువులు మీపై విజయం సాధించలేరు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకుంటే అది వెనక్కి వెళ్ళిపోవడం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారు, సొంతంగా వ్యాపారం చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సంతానానికి మంచి సంబంధం కుదిరి ఖర్చులు ఎటువంటి వెనకాడకుండా వివాహ ప్రయత్నాలు చక్కగా చేయాలని యోచన చేస్తారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అష్టమ శని నడుస్తోంది. బద్ధకం ఎక్కువగా ఉంటుంది. దుర్వ్యసనాలకు, ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం చెప్పదగింది. పరీక్షా సమయం కాబట్టి ఎక్కువ చదువు మీద శ్రద్ధ పెట్టినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత సానుకూలంగా లేదు. కష్టైపోయి ఏదైనా పెద్దరు. మీరు ఎంత కష్టపడితే కూడా అంత ఫలితం తక్కువగానే ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ రావు. ఇంట్లో వాళ్ళతోనూ బయట వాళ్ళతోనూ చిన్న చిన్న తగాదాలు, వృత్తి ఉద్యోగంలో కూడా కింద స్థాయి ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టడం ఇటువంటి చిన్న చిన్న ఉండే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారంలో లాభాలు బాగున్నాయనిపిస్తుంది, కానీ చేతికి మటుకు రూపాయి రాదు. వచ్చిన రూపాయి ఎలా అవుతుంది, ఎలా ఖర్చు అవుతుందో మనకు తెలియదు. కానీ చేతిలో ₹1 మిగలదు. ఇంట్లో వాళ్ళతో ఇబ్బంది, ఉద్యోగంలోనూ ఇబ్బందిగా ఉంటుంది. ఎవరికైనా రూపాయి అప్పు ఇస్తే అది మళ్ళీ మనకు తిరిగి రాదు. కష్టకాలంలో ఆదుకుందామన్న ఫ్రెండ్స్ కూడా మొహం చాటేస్తారు. మనకి ఎందుకు ఇలా జరుగుతోంది, మనం ఏ పాపం చేసాం అనే భావన ఎక్కువగా వచ్చేస్తుంది వీరికి. ప్రస్తుతం అష్టమ శని నడుస్తోంది. శని అంత అనుకూలంగా లేదు వీరికి. రాశ్యాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. రాశ్యాధిపతి అంత బలంగా లేదు. దానివల్ల ప్రతి అడుగు ముందుకు వెళ్దాం అనుకుంటాం, అది వెనక్కి వచ్చేస్తుంది. ఒకప్పుడు ఎంత వెలిగాం, ఇప్పుడు ఇలాగ ఉన్నామా అనే భావన కూడా ఒకసారి ఉంటుంది. ఏదైనా సరే కర్మానుసారైనా మన కర్మకి మనమే బాధ్యులం అన్నట్టుగా సమయం వచ్చినప్పుడు అన్ని విధాలుగా అన్నీ బాగుంటాయి. ప్రస్తుతం ఏదైనా సరే మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా 19 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in